పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవాది దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు అనేవి మనలాంటివి కావండి. మనమైతే అనేక విధములుగా మన తలంపులు మారిపోతూ ఉంటాయి. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, ప్రవర్తనను బట్టి, మన కుటుంబ సమస్యలను బట్టి మన తలంపులు మన విషయం మారిపోతూ ఉంటాయి. అయితే దేవాది దేవుని యొక్క తలంపులు అనేవి మనలాంటివి కావట. అవి ఏమి చేస్తాయి అంటే, ఏమీ లేనటువంటి నిస్సహాయ స్థితి నుంచి ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళగలిగినది దేవుని యొక్క తలంపు. తండ్రి యొక్క ఆలోచన తన కుమారుల విషయమై వీళ్ళు సామర్థ్యం కలిగిన వారు, దేవుడు వీళ్ళని ఎన్నుకుంటాడు అని అనుకున్నాడు. కానీ దేవుని ఆలోచన ఏమీ లేని నిస్సహాయ స్థితిలో నిలిచినటువంటి దావీదు మీద దేవుని యొక్క తలంపు నిలిచి ఉన్నది. దావీదుని అన్నుల కంటే ఉన్నత స్థితిలో ప్రభు నిలబెట్టాడు. ఇది దేవుని యొక్క తలంపై ఉన్నది. నా దేవుని కృప నీకు తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రము నాయన. మా తలంపులు మీ తలంపుల వంటివి కావని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ రోజున నీ బిడ్డల జీవితంలో కూడా మా తలంపులు వేరని, మా ఆలోచనలు వేరని, కానీ మాకంటే మీ తలంపులు మా విషయమై వేరుగా ఉన్నాయని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఇట్టి మాటలు నేటి దినమున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.